సాయన్న వాళ్ళ చెట్టుకి సపోటా కాయలు కాసి నీ కోసుకొని పోదాం పండి గైస్. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి సాయన్న వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాం. ఊరు నువ్వేదో గంపలో దూరేవు, గంపలో కోడి పెట్టలాగా. సిటీలో ఉండే వాళ్ళకి చాలా మందికి అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా అంత ఐడియా ఉండదు. పెట్రోల్ అయిపోయింది. అమ్మమ్మ వాళ్ళు పాత పెంకుటిల్లు పడేసి కొత్తలు కట్టబోతున్నారు కాబట్టి వాళ్ళు ఆ ఇంటి నుంచి మేము ఒకప్పుడు ఉండే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. అందుకే నేను సాయన్న గుంటూరు నుంచి మండిపూడి వచ్చాము. అమ్మమ్మ వాళ్ళ పాతిలు ఎలా ఉందో హోమ్ టూర్ వీడియో చేశాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో తర్వాత వెంటనే చూసేయండి. మధ్యాహ్నం నేను సాయన్న ఇద్దరం వాళ్ళ ఊరు లగడపాడు వెళ్ళాము. ఇప్పుడే సాయన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. సాయన్న వాళ్ళ చెట్టుకి సపోటా కాయలు కాసి నీ కోసుకొని పోదాం పండి గైస్. అబ్బా ప్రశాంతంగా ఉంది, చల్లటి గాలి, ఇటు చుట్టూ పొలాలు, కింద సాయన్న, ఇటు ఎదురు మొత్తం పొలాలు, ఇక్కడ ఇల్లు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కూర్చొని టీ తాగితే అసలు ఎంత సుఖంగా ఉంటుందో. సన్ రైజ్ చూస్తా భలే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి సాయన్న వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాం. ఇదంతా కళ్ళం, మిరపకాయలు పోసే కళ్ళం. ఇదంతా చేలో కోసిన మిరగాయలని ఇక్కడ కళ్ళాల్లో పోసి ఎండబెడతారు. ఎండబెట్టి మొత్తం ఎండిపోయిన తర్వాత దాన్ని టిక్కీల్లోకి తొక్కి వాటిని అమ్మేస్తారనమాట. మన ఛానల్లో మిర్చి అని, గుంటూరు మిర్చి అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే ఈ మిర్చి ఎట్లా సాగు చేస్తారో మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. ఎవరైనా మిస్ అయితే చూడండి ఆ వీడియోని. ఆ వీడియో చేసి నేను ఒక 6-7 months అవుతుంది. ఇదంతా సాయన్నయ్య వల్ల మిరప తోట. అక్కడ కళ్ళం, ఇక్కడ మిరగాయలు కోసి అక్కడ కళ్ళంలో ఎండబెట్టి మిరగాయలు ఎండిన తర్వాత దాన్ని టిక్కీలోకి తొక్కి గుంటూరు మిర్చి యార్డ్లో అమ్ముతారు. అదే బేసిక్గా జరిగేది. ఇప్పుడు ఈ చేలో కూలీలు మిరగాయలు కోస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని పచ్చిమిరపకాయలు అంటారు, ఈ రెడ్ కలర్లో ఉన్న వాటిని పండు మిరపకాయలు అంటారు. గుంటూరు మిర్చి కాబట్టి మంది ఈ పండు మిరపకాయలని కోసి గోతాల్లోకి వేసుకుంటారు. గోతం నిండిన తర్వాత దాన్ని టిక్కీలోకి పోస్తారు. టిక్కీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎండపోస్తారు. ఇవి తెల్లగా బాల్స్ లాగా ఉన్నాయి, వీటిని యూరియా అంటారు. ఇవి పొలం మొత్తం చిమ్ముతారు. చిమ్మిన తర్వాత నీళ్లు పెడతారు. నీళ్లు పెట్టడం అంటే అటువైపు మోటార్ పెట్టి నీళ్ళు వదులుతూ ఉంటారు. ఈ ప్రతి రోని సాలు అంటారు. ప్రతి సాలులోకి ఇట్లా నీళ్ళు వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓ నా దగ్గరకు వచ్చినాయి. అయ్యో బాయి. ఈ బాయిలో ఉన్న నీళ్లు ఆ మోటార్ ద్వారా ఇటు పైపుల్లో కూడా మొత్తం పొలానికి నీళ్లు పెడతారు. ఆ బాయిలో ఉన్న నీళ్లు ఆ మోటార్ నుంచి ఇలా పైపులో కూడా ఇక్కడికి వస్తాయి. ఇటు నుంచి అలా పొలంలోకి వెళ్ళిపోతాయి. ఆ పైపులో నుంచి ఇలా వచ్చిన నీళ్లు ఇలా టర్నింగ్ తిరిగి ఇటు ఇలా మొక్కల్లోకి వెళ్ళిపోతాయి. నీ పేరేంది? అనిరుద్. పాటలు పాడతావా? ఒక పాట పాడు. ఊరు నువ్వేదో గంపలో దూరేవు, గంపలో కోడి పెట్టలాగా. నీ పేరేం పేరు? మోహిత్. ఏంది నువ్వేంది గంపలో కోడి ఎత్తువా? ఎత్తు గంపలో దూరేంది నువ్వు? ఏంది అదేంది? పారాచూట్ అది? పారాచూట్ అది? ఏం చేస్తా దాంతో? ఆటాడుకుంటారా? ఏమాట? గాలిపటం ఆట. ఊరే 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 ఊరే. ఇప్పుడు దాకా అది గాలిపటం అని మాకు తెలియదుగా.
ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి రా బాబు. ఫస్ట్ మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. అనిరుద్ధు యాడికి వెళ్తున్నావు? సిటీలో ఉండే వాళ్ళకి చాలా మందికి అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా అంత ఐడియా ఉండదు. నా వీడియోస్లో నేను అప్పుడప్పుడు ఇట్లాంటి ఫార్మింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు షేర్ చేసుకుంటాను. చాలా రకాల ఇన్ఫర్మేషన్ లైక్ ఫార్మింగ్ కానీ, టెక్నికల్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇట్లా చాలా రకాల సెక్టార్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకున్న నాలెడ్జ్ని నేను మీకు షేర్ చేసుకుంటాను. మిర్చిలో చాలా రకాల కాయలు ఉంటాయి అన్నమాట, అంటే బ్రీడ్. ఇది బుల్లెట్ జాతికి చెందిన మిర్చి. చూడటానికి బుల్లెట్ లాగా ఎలా ఉందో చూడండి. ఇలా కల్లంలో ఎండబెట్టిన మిరగాయలన్నిటిని పోగు చేసి ఇలా కుప్పలాగా చేస్తారు. ఇందాక మిరగాయలు మొత్తం కల్లంలో ఎండబెట్టడం చూపించాయి కదా, అలా ఎండబెట్టి అంతే ఉంచితే అది ఒక సైడ్ కొద్దిగా ఎండిపోద్ది కానీ ఇంకో సైడ్ కొద్దిగా పచ్చిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా కూర చేసేటప్పుడు కూర కలుపుతూ ఉంటాం, ఎందుకంటే కూర మాడకుండా. కలిపినప్పుడు ఏంటంటే ఈవెన్గా అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అయ్యింది. సో అదే ప్రిన్సిపల్ని ఇక్కడ కూడా వాడతాం అనమాట. ఎట్లాగంటే ఈ ప్లెయిన్గా పోసిన మిరగాయలన్నిటిని ఇలా దున్నుతారనమాట. కాళ్ళతోటి దున్నుకుంటూ వెళ్తారు. అట్లా దున్నటం వల్ల ఈ గ్యాప్ ఇట్లా రోస్ లాగా ఫామ్ అవుతుంది. గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే అది కొద్దిగా ఫాస్ట్గా ఎండుతాయి అనమాట. సన్లైట్ మిరగాయల మీద మంచిగా పడి అది బాగా ఎండుతాయి. ఇలా ఎండు మిరగాయలాగా తయారవుతాయి. సౌండ్ ఏనండి. ఇవి ఇంకా ఎండాలి. ఇందులో క్వాలిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది, చూడటానికి సూపర్ ఉంది. దీని కలర్ కానీ దీని క్వాలిటీ కానీ బాగుంది. కానీ ఇది ఉంది, ఇవి పనికిరావు. వీటిని తీసి పక్కన పడేయాలి. ఈ మిరగాయల్లో ఉన్న లో క్వాలిటీ మిరగాయలన్నిటిని తీసి ఇలా సపరేట్గా కుప్పలాగా పోస్తారు. వీటిని తాలుగాయలు అంటారు. వీటిని చాలా తక్కువ రేటుకి కొంటారు. కొనేవాళ్ళు కూడా చాలా తక్కువ రేటుకు తీసుకుంటారనమాట. ఎందుకంటే వీటి క్వాలిటీ చాలా తక్కువ కాబట్టి. చూడండి అసలు ఎట్లా ఉన్నాయో ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మంచి క్వాలిటీ, ఇవి తక్కువ క్వాలిటీ తాలుగాయలు. వాటిని ఇట్లా సపరేట్ చేసిన తర్వాత మంచి క్వాలిటీ వాటిని ఇలా కుప్పలా చేస్తారు, లో క్వాలిటీ వాటిని అలా కుప్పలా చేస్తారు. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత ఇట్లా కుప్పలా చేసినాక మొత్తం గోతాల్లోకి ఎత్తుకొని తీసుకెళ్ళి మిర్చి యార్డ్లో అమ్ముతారు. వాటిని ఆ తాలుగాయలు కొనడానికి సపరేట్గా కొంతమంది వస్తారు. వాళ్ళు మన చేను దగ్గరకు వచ్చి తీసుకుంటారనమాట. ఇందాక చూపించిన మిర్చి ఒక క్వాలిటీ, ఒక టైప్ అనమాట. ఇప్పుడు చూపించే ఈ మిర్చి ఇంకో టైప్. ఇందాకది బుల్లెట్, ఇది వేరేది. నిన్న నైట్ మన బండిలో పెట్రోల్ పోసాం. పెట్రోల్ పోసినప్పుడు రీడింగ్ ఎంత ఉందో మీరు చూసారు. ఇప్పుడు మొత్తం తిరగ్గా ఒక రోజు వాడగా పెట్రోల్ అయిపోయింది. అంటే నిన్న నైట్ కొట్టించాం, ఆ నెక్స్ట్ డే ఈవినింగ్. ఈరోజు ఇప్పుడు పెట్రోల్ అయిపోయి రోడ్డు మీద బండి అయిపోయింది. ఎందుకులే అని చెప్పేసి మేము ఆల్రెడీ బాటిల్ తీసుకున్నాం. నిన్న రీడింగ్ 33329.5 ఉంది. ఇప్పుడు రీడింగ్ 33374.0 ఉంది. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 44.5 మైలేజ్ వచ్చింది. కానీ కంపెనీ క్లెయిమ్ చేసింది 42. అంటే మనం ఏదో అడుగుబడు కొద్ది పెట్రోల్ ఉంటుంది, కంపెనీ వాడు క్లెయిమ్ చేసిన మైలేజ్ వస్తుంది. 21 years తర్వాత కూడా కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వస్తుంది. అంటే గ్రేట్, అసలు నిజంగా గ్రేటే. ఒక పాత బండి కూడా 40+ మైలేజ్ వస్తుందంటే నిజంగా ఆసమ్. మళ్ళీ గుంటూరు బయలుదేరాం గైస్. నిన్న మొత్తం హోటల్లో పనిచేసి పులుసు గారిపోయింది. ఈరోజు మొత్తం జర్నీ మొత్తం బండి మీదే అయిపోయింది. ఈరోజు కూడా పులుసు గారిపోయింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని చక్కగా బొబ్బోవాలి. ఇక వచ్చే దారిలో వేడివేడిగా పానీపూరి తిన్నాం. ఆ తర్వాత చల్లగా బాదం పాలు తాగాం. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో వెంటనే చూసేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడే ఊరు నుంచి ఇంటికి వచ్చా గైస్. See you in the next video. Bye bye.